గౌరవప్రదమైన పదవుల్లో ఉన్నవారు దుర్భాషలాడడం మంచి పద్ధతి కాదు. వ్యక్తిగత దూషణలు తమకు శోభనివ్వవని పలువురు అభిప్రాయపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యానాలతో సభ్య సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని, మన భాష సభ్యత, సంస్కారంతో కూడినదై ఉండాలని అభిలాషించారు. అనుచిత వ్యాఖ్యలు, వివాదాస్పద మాటలతో ప్రయోజనం పొందాలని భావించడం సరికాదు. రేపటి తరాన్ని వక్ర మార్గంలో నడిపించిన వారమైతమని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నేం చెప్తే మీకు ఇన బుద్ధి అవుతుంది అనుల్లా, ఏం చేస్తాం, మనం కూడా అట్లా తయారైనం. తిట్టు, పొల్లు పొల్లు తిట్టు, పొట్టు పొట్టు తిట్టు, గలీజ్ మాటలు తిట్టు, ఘోరంగా తిట్టు, తిట్టని తిట్టు బజారు భాషల తిట్టు, ఆ నుంచి రౌతి దాకా తిట్టు. తిట్టకుంటే అది మన భాషే కాదన్నట్టు తయారయ్యింది రాజకీయము. నువ్వు ఒక్కటంటే నేను 4 గంట, నువ్వు అట్లా తిడితే నేను ఇట్లా తిడతా అని పోటీలు పడుతున్నారు. గీసొంటి ముత్యాల మాటలకు, పగడాల పలుకులకు గురువవలని పసిపోరాలను అడిగినా టక్కునే చెప్పే పేరు గౌరవనీయులు పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణ మాట్లాడే పిసగాడి కొడుకు వాడు సిగ్గుపడాలి. పిసగాడి కొడుకే అంటున్నాను నేను. అంటే బద్దన్న కుక్కల కొడుకే వాడు. ఏం పీకెత్తందుకు పోతాను? అదేందో పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు. దరిద్రులు, బుట్టచోరుగాళ్ళు, పనికి మాలినోళ్ళు, ఈ చిల్లరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు, సిగ్గు లజ్జాయమని ఈ మెడలు వంచులుగా ఇరుస్తాం. దాన్ని ఫామ్ హౌస్ గా అడుగుపెట్టి 6 ముక్కలైతే నాకు కొడుకు అనుకుంటున్నామేమో. ఈ గోకాసులు ఏం లేక నలిసి పారేస్తాం, 4 చీరేస్తాం. మావాడు బేకూఫ్ తప్పు చెప్పిండని చెప్పి నీ బొంద కదా ఎందుకు నాకు అర్థంగా సొల్లుకురాను. ఏ విపక్షమే ఎవడెవడు తలకాయనోడు, నిపులు ఎవడా నిపుణుడు నాకు అర్థంగా ఎవడవాడు తీసుకురాపు. బహు చక్కటి భాషను ఉద్యమయాలను అందుకొని సీఎం సీట్లకు వచ్చినాక ఇంకిన్ని తిట్లు దొరకబట్టి మసాలాలు గసగసాలద్ది ఇనసొంపు వినిపించుడు సురువు చేసిండు. సారు ప్రెస్ మీట్ పెట్టిండంటే ఆ దినం తిట్ల పండుగే. మరి సిగ్గాన్ని ఉండాలి, ఇజ్జతాన్ని ఉండాలి. భాగవతంలో బుడ్డకాలు దింపినట్టు జోగడు బాగడు జోకెటోడు తోక గాంధీ, తొండెం గాంధీ కిరికిరి పెడతారు నా కొడుకులు. మేము ప్రిపేర్ అయ్యి రాలే, మరి పీకదందుకు వచ్చినా ఈ సన్నాసులకు తెలియదు. ఆడవుడు మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు, బయటికి వెళ్ళండి. అరే ఏమరుస్తారా బై బేకుక్కలు, కుక్క మూతి పిందే ఈ బీజేపీ పార్టీ. వాడు పిచ్చి పడితే నువ్వు పెడతావా నాకు అర్థం సన్నాస దరిద్రుడా. మీ బతుకులు చెడా. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఇలేకలరు ఎవరు నిడిచిపెట్టకపోవు. సార్ ముంగటున్నోళ్లే కాదు, టీవీలో చూసేటోళ్ళకి కూడా ఎక్కర్లేని సంబరపడేది. అబ్బా స్పీచ్ అంటే గిట్లుండాలి రాని ఒక కొత్త తవ చూపెట్టినట్టు అయ్యింది. పవర్ పోయినాక సారు పలికే బంగారం అయితే నొచ్చుడొచ్చుడే మళ్ళా గదే చాలు చేసి రాకొచ్చి గివేం మాటలని అటుకెళ్ళి రేవంత్ రెడ్డి సార్ అందుకొని ఆర్పారు అరుచుకునే. నన్ను గెలకకు, ఏ తోలు తీస్తావరా? నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింత మడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు రా. ఈ కండలు అరిగినాయి, మిగిలిందే తోలు. ఫస్ట్ నీ తోలు సంగతి చూసుకో. ఆయన కొడుకు చెప్తున్నాడు, మైకు ముందలకు వస్తలేడు, ఆయన దాచుకున్నాడు. ఆయన పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా?